కథాస్రవంతి కొండమీద గొర్రెల మంద కథా సంపుటి నుండి కొండమీద గొర్రెల మంద కథ రచన శ్రీ ఎంవివి సత్యనారాయణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అర్ధరాత్రి పూట ఆ కొండ మీద గుడిగంటలు అదే పనిగా మోగుతూ ఉంటే కొండ కింద గ్రామం మేల్కొంది. పిల్లా పిచ్చిగా దగ్గర నుండి ముసలి ముతక వరకు అదిరిపడి లేచి కూర్చున్నారు. ఇళ్లలో దీపాలు వెలిగాయి. వీధుల్లోకి ఒకరొక్కరే కళ్ళు నులుముకుంటూ వస్తున్నారు. నరసింహమూర్తి కొండ మీదకు ఎవరు వెళ్ళి ఉంటారు? చీకటి, అందులోనూ ఇది ఆషాఢమాసం. కొండ మీద ఎవరికేం పని? దేవుడి కోసం వెళ్ళిన వాళ్ళు మాత్రం కాదు, ఎవరికో మాత్రం పని పడింది. అయితే ఇంకేముంది, అందరి కళ్ళు వాటి మీదే కదూ. ఒకవేళ పూజారి కొడుతున్నాడేమో, గుడి పక్కనే ఉంటాడు కదా. 4 వీధులు కలిసే చోట రచ్చబండ. క్రమంగా గ్రామస్తులతో రచ్చబండ నిండుతోంది. రామయ్య తాత చేతికర్ర పక్కన పెట్టి పంచెమడతలోంచి చుట్ట బయటికి తీశాడు. చుట్ట తుదను పటుక్కును కొరికి తుప్పని ఉమ్మాడు. ఎవరో అగిపొల గీశారు. చుట్ట ముట్టుకుంది. గుండెల నిండా ఒక్క దమ్ములాగి చిన్న దగ్గు దగ్గి చుట్టూ చూశాడు రామయ్య తాత. అన్ని ఇళ్లల్లోంచి జనం వచ్చినట్టేనా అడిగాడు రామయ్య తాత. 5-6 నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఒక పెద్దాయన, వచ్చారన్నయ్యా అన్నాడు. గుడిగంటలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. మీ ఇంట్లోంచి ఎవరు కొండ మీదకి వెళ్ళలేదు కదా, ప్రతి ఒక్కరూ చూసుకోండి. ఎవరు వెళ్తారన్నయ్యా? కొండ చుట్టూ చిట్టడివి, పిలిస్తే పలికే దిక్కులేదు, చీకటి. పూజారి ఆయన కుటుంబం మాత్రమే ఉంటారు కదా. రామయ్య తాత విచారం కలగలిపిన నవ్వు ఒకటి గుంపు వైపు విసిరాడు. ఆశ. నరసింహస్వామి ఒంటి మీద బంగారం, ముత్యాలు, రత్నాలు, పగడాలు. దరిద్రుడికెవడికైనా నోరు ఊరుతుంది కదా. అమ్మో, దేవుడి సొమ్ము, అలా అనుకుంటేనే కళ్ళు పోతాయి. నీకు నాకును దేవుడంటే భయం భక్తి ఉన్నవాడికి కళ్ళు పోతాయి. అవేమీ లేనివాడి సంగతేమిటి? గణగణ 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 దూరం నుండి ఒక మంద్రస్వరంలాగా. అన్నట్టు అన్నగారు, ఈ రచ్చబండ మీదే పండుకునేవాడు కదా పిచ్చివాడు, వాడొక్కడే కనిపించడం లేదు. క్షణాల మీద ఆశ్చర్యార్థకంగా గుంపులో జొరబడింది. వెదకండ్రాయేదవ నా కొడుకును. గంటల చప్పుడు ఆగిపోయింది. పిచ్చివాడి కోసం వేట ప్రారంభమైంది. వాళ్ళకి తెలియదు, అంతకు సరిగ్గా 24 గంటల క్రితం అదే గ్రామం పులిమేరల్లో ఒక ఆడ ఒక మగ చివరి బస్సు దిగారు. మగవాడి మొహం అంతా పరుచుకునేలాగా తలపాగా ఉంది. ఆడమనిషి చుట్ట కాలుస్తూ ఆ వ్యవహారం ఇతరుల కంటపడకూడదన్నట్టు మొహం మీద చెంగు వేసుకుంది. ఆ గ్రామంలో పరిచయం ఉన్నవాళ్లలాగా ఇద్దరూ నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్నారు. గ్రామంలో ఎక్కడో కుక్క మొరిగింది. ఆమె భుజం పట్టి ఆపాడు. మొత్తం 8 వీధులు ఈ గ్రామం. ఆ చివరి వీధిలో ఎక్కడో మురిగింది కుక్క. ఇక్కడి నుంచి రొట్టె ముక్కలు పరుచుకుంటూ పోవడం మంచిది. ఆమె తల ఊపింది. అతడి భుజాన వేలాడే సంచి నుండి రొట్టె ముక్కలు తీసి ఇద్దరూ అక్కడక్కడ పడేలాగా చల్లుకుంటూ ముందుకు కదులుతున్నారు. 2-3 కుక్కలు మురుగుతూ వాళ్ల వైపు రావడం, మధ్యలో రొట్టె ముక్కలు నోటికందడం అంతా గమ్మత్తుగా జరిగిపోతోంది. 1 గంట తర్వాత, అంటే సరిగ్గా 1 గంటకి వాళ్ళిద్దరూ నరసింహమూర్తి కొండ పాదం దగ్గరున్నారు. అతడు బ్యాటరీ లైట్ వెలిగించి నేలబారుగా ఉంచి చేతి వేళ్లు అడ్డం పెట్టాడు. సన్నపాటి కాలిబాట. బాటకిరుపక్కల తుమ్మడొంకలు, బండరాళ్లు, రక్కెస కంపలు. కటిక చీకట్లో ఎక్కడో కీచురాళ్లు అరుస్తున్నాయి. ఇక్కడి నుంచి సరిగ్గా 6 మైళ్ళ దూరం. కుక్కల బెడద లేదు అంటూ అతడు కిర్రు చెప్పుల జతలు బయటికి తీశాడు. ఇక పాముల బెడద కూడా లేదన్నమాట. ఆమె నవ్వి అంతవరకు ధరించిన చెప్పులు తొలగించి కిర్రు చెప్పులు తొడుక్కుంది. అతడు కూడా చెప్పులు తొడుక్కున్నాడు. పాత చెప్పుల జతలు జాగ్రత్త పెట్టాడు. కిర్రు కిర్రు చప్పుడు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎప్పుడూ అలవాటైన చప్పుళ్ళు ఒకేసారి వినిపించకుండా పోతే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. అసలే పిచ్చివాడు. అతడికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందువల్లే రచ్చబండ మీద లేచి కూర్చున్నాడు పిచ్చోడు. 1 గంట క్రితమో, అరగంట క్రితమో యువతలి వీధిలో కుక్క మొరిగింది. తరువాత 2-3 కుక్కలు మొరగడం, ఊరుకోవడం జరిగాయి. అంతే. కుక్కలు అటు దరిమిలా ఇక మొరగలేదు. ఇక్కడో కుక్క, అక్కడో కుక్క అటువంటి మొరుగుడును అందిపుచ్చుకోవడం జరగాలి. అది జరగలేదు. ఎందుకిలా జరిగింది?
పిచ్చివాడు లేచాడు. రచ్చబండ నుండి కిందకి దిగి ఒళ్ళు విరుచుకున్నాడు. దుబ్బుగా పెరిగిన గడ్డం గోక్కున్నాడు. జుత్తును పీక్కుంటున్నట్టు అభినయించి తల వెనక్కి విసిరాడు. ఒక వీధిలోకి బయలుదేరాడు. అటు తిరిగి ఇటు తిరిగి వీధిలోంచి మరలా 4 వీధుల కూడలకొచ్చాడు. అతడి చేతుల్లో 2 కుక్కలు వేలాడుతున్నాయి. వాటిని రచ్చబండ మీద ఉంచి తిరిగి బయలుదేరాడు. తెల్లారింది. కొండమీది గుడికి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, అర్చనలు చేయించుకుంటున్నారు. గర్భగుడి ఎదుట విరాలాడుతున్న 2 గంటల్నే మ్రోగించి మరీ నివేదనలు చేసుకుంటున్నారు. గుడి మీద సందడి ఉదయం 11 గంటలయ్యేటప్పటికీ క్రమంగా పలచబడింది. కొంతసేపు పూజారి గుడి తలుపులు మూసి ఉంచాడు. గుడి వెనుక మండపం చాటున ఒక స్టోర్ రూమ్ ఉంది. ఆ మండపంలో 2 వ్యక్తులున్నారు. వాళ్ల దగ్గరకు వచ్చాడు పూజారి. వాళ్ల వైపు తిరుగుతూనే అతడి చూపులు వికారంగా మారిపోయాయి. వాళ్ళిద్దరూ రకానికి ఆడామగా కావచ్చు కాని ఒకే రకమైన రోగానికి గురై బాధపడుతున్నారు. చేతులకు కాళ్లకు గుడ్డపట్టీలు, అవి ఎర్రగా తడిసి ఉన్నాయి. మొహమంతా ఒక రకమైన మచ్చలు, బొడిపెలు. ఎవరికీ రాకూడని జబ్బు మీ ఇద్దరిది, నోరు చప్పరించాడు పూజారి. వాళ్ళిద్దరూ తలలూపారు. మీరిక్కడుండగా ఇంతవరకు ఎవరికంట్లోనూ పడలేదు కదా? తలలు అడ్డంగా తిప్పారు వాళ్ళు. ఇందాక ఇటుపక్క ప్రదక్షిణానికి వచ్చారు కొంతమంది, వాళ్లకంట కూడా పడలేదు కదా? తలలు అడ్డంగా తిప్పారు వాళ్ళు. మంచిది, ఏది మీరిస్తానన్న డబ్బు? దుస్తుల చాటు నుండి డబ్బు తీసిచ్చాడు మగవాడు. ఆ వ్యవహారం తనకు సంబంధించినది కాదనిపించేలా చూస్తోంది ఆడది. అసహ్యం పైకి కనిపించనివ్వకుండా డబ్బు అందుకున్నాడు పూజారి. డబ్బుకి అంటూ సొంటి ఏమిటి? సణుక్కున్నాడు మగాడు. ఈ రాత్రికి మాత్రమే ఉండి రేపు తెల్లారకుండానే వెళ్ళిపోవచ్చుమా? ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేశాడు పూజారి. ఆడ మగ తలలూపారు. అసలే కుష్ఠరోగం, మిమ్మల్ని ఈ గుడి ఆవరణలో చూశారంటే నా పరువేంగాను? మగాడు వెకిలిగా నవ్వాడు. లంచం తీసుకుని ఇద్దరినీ ఇక్కడే ఉంచినందుకు తూకంగా అవతల తక్కెట్లో ఒక రాయి వేశాడు పూజారి. తర్వాత వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూసి, బయటికేం వెళ్తారు? కాస్తంత చక్కెర పొంగలి, కొబ్బరి ముక్కలు పంపుతాను, ఏదో కాలక్షేపం చేసేయండి. మా ఆవిడ ఇంట్లోకి రాకూడదు, లేకపోతే అన్నాడు. లేకపోతే కోడి కూరతో విందు చేసేవాడివా? గొణుక్కుంది ఆడది. వీళ్ళు ఇక్కడ మాటల్లో ఉండగానే కొండ క్రింద గ్రామంలో అలజడిగా ఉంది. ఇదిగో ఈ పిచ్చివాడు మాట పట్టుకుంటే ఇక అంతే సంగతులు అరిచాడు రామయ్య. పిచ్చివాడు గుండెలు కొట్టుకుంటూ ఏ ఏ ఏ అని సైగలు చేశాడు. వాడు ఏరుకుంటూ వచ్చిన ఎండు రొట్టె ముక్కలు రచ్చబండ మీద ఉన్నాయి. వాడి సైగలు గ్రామస్తులకు అర్థమవుతున్నాయి. రొట్టె ముక్కలు తిని స్పృహ తప్పిపోయినట్టు వాడు చెప్పిన కుక్కలు తెల్లవారకుండానే హాయిగా తిరగడం మొదలుపెట్టాయి. వాడు మరలా సైగలు చేశాడు. చేస్తూనే నెత్తి నోరు మొత్తుకున్నాడు. కుక్కలకు తిరిగి రొట్టె ముక్కలు పెట్టమంటున్నాడు వాడు. వాడి పోరు పడలేక ఆ పని చేశారు. కుక్కలకేమీ కాలేదు. అయితే ఈ రొట్టె ముక్కలు ఇక్కడికి ఎలా వచ్చాయో? ఒక జిజ్ఞాసువు ప్రశ్న లేపాడు. ఎవరో తొంటరి కుర్రాడి పని అయి ఉంటుంది. అవును, మొన్న ఎవడో కర్రపెండరుద్దపు ముక్కలు విసిరాడు. 2-3 వీధుల్లో కనిపించాయి. రచ్చబండ చుట్టూ చేరిన 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఎవడో చేతబడో చిల్లంగో చేస్తున్నట్టున్నాడు, వాడంతకు అనుకోవాల్సిందే, ఒక పెద్ద తలకాయ అభిప్రాయపడింది. గొర్రెలను మేపే లోవరాజు చిటికి వేశాడు. మీరంతా ఇలా అంటూ ఉంటే నాకు సంగతి చెప్పాలనిపించింది అంటూ చుట్టూ చూసి ఖద్దరు బనీను దాని కింద గోచి సర్దుకున్నాడు. ఆ వ్యవధిలో అందరూ అటే తలలు తిప్పారు. మొన్న శ్మశానం అవతల గొర్రెలు మేపుతున్నాను. 3 ఆడాళ్ళు చెంబులు పట్టుకుని వచ్చారు. గొర్రెలు వెనక్కి, తుప్పల వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. శ్మశానంలో ఇంత ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఎవర్రా అని చూశాను. తుప్పల వెనుక ఆడాళ్లు లేరు. ఆగాడు లోవరాజు. సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం. 3 నల్లమేకలు అటు ఇటు గెంతుతున్నాయి అంటూనే ఆయాసపడిపోయి ఆయాసాన్ని అణుచుకున్నాడు లోవరాజు. చెంబు పట్టు కూర్చున్న ఆడవాళ్లు నీకు కనుమరుగ్గా కూర్చున్నారేమో. లోవరాజును అలా కొట్టిపారేయకండి. నాకు అచ్చగా ఇలాగే అనుభవం అయ్యింది. అయితే మేకలకు బదులు గేదె తోడలు 3 కాదు 2. గేదె వట్టిపోయిందని మా నూకాలమ్మ పోయిన వారమంతా మా ఎదురింటి ముత్యాలమ్మను పట్టుకు తిట్టింది. మరొకడింటి చరిత్ర వెలుగు చూస్తోంది. ముత్యాలమ్మేం చేసింది అడిగాడు ఇంకొకడు. దాన్ని ఉంచుకున్నవాడు. మొత్తానికి ఏమైతేనేం ప్రసంగం దారి మళ్ళీపోయింది. ముత్యాలమ్మ ఊళ్ళో లేదుట. ఊరుండి రాగానే ఆమె పళ్ళు పీకేయాలని తీర్మానం అయిపోయింది. పిచ్చివాడికి అంతో ఇంతో పిచ్చి కుదిరినట్టుంది. నోరు మూసుకున్నాడు.
సాయంకాలం అయింది. పిచ్చివాడు రచ్చబండ మీదికి చేరలేదు. గ్రామం అంతా కలిగి తిరుగుతున్నాడు. శ్మశానంలో కొంతసేపు గడిపాడు. కొండకు వెళ్లే దారిలో తచ్చాడాడు. ఏమీ అర్థం కావడం లేదు వాడికి. ఇంకా ఇంకా పిచ్చెక్కుతోంది. ఏం తిన్నాడో ఏం తాగాడో వాడికే తెలీదు. ఎటు తిరుగుతున్నాడో కూడా తెలీదు. తుప్పల్లో వాడికి ఇద్దరు కొత్తవాళ్లు కనిపించారు. ఆడమనిషి చేతిలో నీటి చెంబు ఉంది. మగాడంత దూరంలో నిలబడి, ఎవరూ ఇటు రారులే అన్నాడు. వాళ్ళిద్దరూ రోగిష్ఠుల్లా ఉండడం మాత్రమే పిచ్చివాడికి తెలుస్తోంది. ఆడమనిషి ఎప్పుడు మేకగానో గేదెగానో మారుతుందో చూద్దామని వాడక్కడే కాపు వేసి కూర్చున్నాడు. ఎక్కడుందా దొంగం అడిగాడు మగవాడు. ఆమె ఖాళీ జంబుతో వచ్చింది. నాకు తెలియదని చెప్పేనా? మరి డబ్బు ఎలా అందించమంది అడిగాడు అతడే పద్మారావు. ఇంటికి వచ్చే ఇవ్వమంటుంది. ఇంకేమంటుంది అంది. ఆమె కుమారి. నిట్టూర్చాడు పద్మారావు. కుమారికి తనకు జత కలిసింది. తామిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో అంతకుముందు తాను చేసిన దొంగతనం ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతో తనకు జైలు శిక్ష పడింది. కుమారి తనను వెతుక్కుంటూ సెంట్రల్ జైలుకి వచ్చింది. పట్నంలో ఒక వ్యభిచారిణి చేతిలో చిక్కుకుంది. కుమారిని ఆమె లోబరుచుకుంది. ఒక బ్రోకర్కి అమ్మేసింది. అతడి దగ్గరే తిరిగి కొనుక్కుని కుమారి చేత వ్యభిచారం చేయించడం మొదలుపెట్టింది. కుమారి వీలున్నప్పుడల్లా జైలుకు వెళ్లి అతడిని కలుసుకునేది. పద్మారావు విడుదలయ్యాడు. అంతకాలం పాటు కుమారి ఒక యమకూపంలో చిక్కుకుపోయినా అతడు ఏమీ చేయలేకపోయాడు. వ్యభిచారిణితో రాజీకొచ్చాడు. నరసింహస్వామి నగలు కావాలి అంది వ్యభిచారిణి. గతుక్కుమన్నాడు పద్మారావు. ఇంతకుముందు కూడా ఒక గుడిలో దొంగతనం చేసినందుకే జైలు శిక్ష పడింది. ఇప్పుడు కుమారిని ఊపిలోంచి పైకి లాగడానికి తిరిగి గుడిలోనే దొంగతనం చేయాలా? అందులోనూ నరసింహస్వామి ఒంటి మీద ఎప్పుడూ 15-20 తులాల బంగారం ఉంటుంది. బంగారం తొలగిస్తే స్వామికి ఇష్టం ఉండదని భక్తులు చెప్పుకుంటుంటారు. తన అదృష్టం బాగుంది. స్వామి ఒంటి మీద ఈ ఆషాఢమాసం అంతకాలం బంగారం, విలువైన రాళ్లు అలాగే ఉంచుతారు. అమావాస్య రాత్రి ముహూర్తం పెట్టాడు పద్మారావు. కుమారితో కలిసి ముందు రోజే ఆ గ్రామానికి బయలుదేరాడు. పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కుమారి కూడా ధైర్యంగా ఉంది. నేను చెడిపోయిన దాన్ని, నా గురించి ఇంత ప్రమాదానికి సిద్ధపడుతున్నావే అంది కుమారి. నా గురించి వచ్చావు నువ్వు, ప్రమాదంలో చిక్కుబడిపోయావు. అందువల్ల నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. ఆమె కళ్ళు చెమర్చేయి. రక్షించుకోవడం గొణుక్కుంది. బ్రోతల్ వెనుక పెద్ద పెద్ద పోలీసు అధికారులున్నారు. ఏదో పేరు చెప్పి తనను నామరూపాలు లేకుండా చేయడం వాళ్లకు పెద్ద పని కాదు. పద్మారావు చేతిని పట్టుకుని చాలాసేపటి వరకు ఏడుస్తూ కుమారి అలాగే ఉండిపోయింది. పద్మారావు ఆమె కళ్ళు తుడిచి గుడివైపు నడిపించాడు. నిట్టూర్చాడు పద్మారావు. క్రమంగా చీకటి పడుతోంది. డబ్బులు తీసుకుని పూజారి వాళ్లకు రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశాడు. మీకు ఈ కుష్ఠరోగం ఎలా సంక్రమించింది అడిగాడు పూజారి. వాళ్ళిద్దరూ ఒక కహాని అల్లి చెప్పారు. అయినా కుష్ఠరోగం సంక్రమించడానికి ప్రత్యేకమైన కారణం ఉండాలా ఎవరు? దేవుడు మన కర్మకు ఇది ఫలితం అంటే అనుభవించక తప్పుతుందా? నరసింహస్వామి వారు ఇక ఎక్కడా స్థలం లేనట్టుగా స్తంభంలోంచి పుట్టుకు రాలేదా? ఆయనకే తప్పనప్పుడు ఇక మన బోటి వారి గురించి చెప్పే పనే ఉంది. పూజారి తన్మయుడైపోయాడు. ఇంత గొప్పగా భగవంతుడి తత్వం తెలిసినవాడు ఒక రోజంతా ఆయన సన్నిధిలో గడపడానికి రావడం తక్కువ సంగతా? భోజనం నిమిత్తం తీసుకున్న డబ్బుని ఎంచి పద్మారావు చేతిలో పెట్టాడు పూజారి. ఆయన పాదాల మీద వాలిపోయాడు పద్మారావు. కుమారి కళ్ళనీళ్లతో బొమ్మలాగా నిలబడిపోయింది. గుడి పక్కనే పూజారిగారి ఇల్లు. పూజారిగారింట్లో ఎవ్వరికీ స్పృహ లేదు. పద్మారావు, కుమారి దీపాలు వెలుగు తగ్గించి ఆ ఇంట్లోంచి కదిలి గుడిలో అడుగుపెట్టారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కుష్ఠరోగుల్లాగా లేరు. నబనబలాడే వంకాయల్లాగా ఉన్నారు. నువ్వు గర్భగుడి తాళంకప్ప తెరువు. ధర్మకర్త విడిగా వేసుకుని వెళ్ళిపోయిన తాళంకప్పను నేనే పగలగొడతాను. అంతకంటే ముందు పనిచేయాలి. చురుగ్గా కదిలాడు పద్మారావు. ఏం చేస్తున్నావు మెల్లగా అడిగింది కుమారి గర్భగుడి ముందు నడుస్తూ. ఇదిగో 2 గంటలు చెరువు వైపు పక్క స్తంభాలకున్న కొక్కాలకు తీగతో బిగిస్తున్నాను. ఎందుకు? ఈ దేవుడికి మహిమలున్నాయి. గంటలు మోగితేనో? పరిహాసంగా నవ్వింది కుమారి. పద్మారావు పట్టించుకోలేదు. మొదటి గంటను పక్క స్తంభపు కొక్కానికి బిగించి తీగ చుట్టాడు. దాన్ని పరీక్షించి అంత చొప్పున తీగ విడివడదని నిశ్చయించుకుని 2వ స్తంభానికి ఉన్న కొక్కానికి 2వ గంటను కూడా అదే పద్ధతిలో బిగించాడు. అప్పటికి ఒక తాళంకప్ప తెరిచి 2వ తాళంకప్పతో కుస్తీలు పడుతోంది కుమారి.
పద్మారావు చిన్నగా నవ్వి ఆమెను సమీపించాడు. సన్నపాటి చువ్వను రెండో తాళం కప్పలో దూర్చి సుతారమైన సుత్తిదెబ్బ క్రమం తప్పకుండా వేయడం మొదలుపెట్టాడు. అతడి నైపుణ్యానికి తాళం కప్ప దాసోహమైపోయింది. పగలగొట్టే శ్రమ తప్పిపోయింది నవ్వాడు పద్మారావు. పమిటి చెంగుతో అతడి నుదురు తుడిచింది కుమారి. దేవుడు తనను తాను కాపాడుకోలేడని వీళ్ళ నమ్మకం. అందువల్లే తాళం కప్పం మీద మరో కప్ప బిగించారు. ఇనుప తలుపు తెరిచి ఆ గది దాటి గర్భగుడిలో ప్రవేశించాడు పద్మారావు. గాలి ఆడక ఆ రెండు గదులు వెచ్చగా ఉన్నాయి. ఆముదపు దీపం కాంతిని పెంచాడు పద్మారావు. నల్లరాతి విగ్రహం నిగరగా మెరుస్తోంది. మనిషి మృగము కలిసిన శిల్పం. కళ్ళ ప్రాంతంలో వెండి రేకులు, మెడలో రత్నాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన హారాలు వేలాడుతున్నాయి. శటగోపం మీద కూడా విలువైన రాళ్లు, బంగారు పాదాలు పొదిగి ఉన్నాయి. హారాలు లాగబోయాడు పద్మారావు. కుమారి తన భుజం మీద వేలాడుతున్న సంచిని తెరిచి పట్టుకుంది. అంతే, గడగడమంటూ గంటలు మోగుతూ ఒకదాన్నొకటి ఢీకొట్టుకుంటూ టంగ్ టంగమంటున్నాయి. చెవులు గింగురుమంటున్నాయి. మొదలు పోయాయి వాళ్ళిద్దరికీ. వెనక్కి తిరిగి చూశారు. ఎవరూ లేరు. ఎలా మోగాయి గంటలు? తీగలు విప్పి ఎవరు గంటలను మోగించారు? పద్మారావుకు విగ్రహం, గర్భగుడి, హారాలు, కుమారి అంతా గిరగిర తిరుగుతున్నట్టు ఒకటే భావన. గొంతు తడారిపోతోంది. తనకేమైంది? ఇంతవరకు వచ్చాక ప్రయత్నం విఫలం కావడం ఏమిటి? అయోమయంగా తయారైంది పరిస్థితి. పద్మారావు వణుకుతున్నాడు. ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటినన్నింటినీ వినున్నాడు పద్మారావు. ఈ కొండ మీద నరసింహస్వామికి దివ్య మహత్తులు ఎన్నో ఉన్నాయట. తన నగలు ఎవడో అపహరించడానికి వస్తే చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? మనం పారిపోవడం మంచిది. కుటకపడలేదు పద్మారావు. ఎందుకు అని అడగలేదు కుమారి. గంటలింకా గణగణలాడుతూ ఉన్నాయి. దేవాలయం నుండి ఇద్దరూ బయటపడ్డారు. పొదల మార్గంలో పరుగులు లంకించుకున్నారు. గంటలు ఎలా మృగాయి అంది కుమారి. పద్మారావు మాట్లాడకుండా ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. తమకు దూరంలో ఒక నీడ కనిపిస్తోంది. ఆలయంలోని కొద్దిపాటి వెలుగుకు అడ్డంగా ఒక చీకటి రూపంలాగా. పద్మారావులో భయం తగ్గింది. ఆ నీడ మెట్లు దిగుతోంది. క్రింద ఊళ్ళో అందరూ మేల్కొన్నారు అంది కుమారి. అప్పటికే రాయి అందుకున్నాడు పద్మారావు. తూర్పు వెలుగులో ఆలయం కింది మిట్టి మీద పిచ్చివాడు పడిపోయి ఉన్నాడు. వాడి తల పచ్చడైపోయింది. రాత్రి మాయమైపోయాక తిరిగి ఇప్పుడే వాడు గ్రామస్తుల కంటపడ్డాడు. రామయ్య తాత నిట్టూర్చాడు. తన ఆస్తి పోకుండా వాడిని కాపలా పెట్టాడు దేవుడు. నిజంగా నరసింహస్వామి ఒక నిరూపణ కలిగిన దేవుడు అన్నాడు రామయ్య తాత. గ్రామస్తులు తలలు ఊపారు. గొర్రెల బంద అప్పుడే కొండ ఎక్కుతోంది మేతకు. మీరింతవరకు కొండ మీద గొర్రెల మంద కథ విన్నారు. రచన శ్రీ ఎంవిబి సత్యనారాయణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1998 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.